ఎమ్మెల్యేకి మా ఊరు ఎమ్మెల్యేకి కొట్టిపాటి రఘుకుమార్ గారికి మా ఊరు ఎమ్మెల్యేకి ఏఎం రావు గారికి. ఏమబ్బే బాగున్నావా? ఏమక్క బాగున్నారా? నేను మీ ఎమ్మెల్యేని. ఇప్పుడే పార్లమెంట్లో మీ సమస్యలన్నీ చెప్పి వస్తున్నా. ఏం బాధపడమాకండి, నేనున్నా, మీకు అన్నీ తీరుస్తా. మీ సమస్యలన్నీ తెలుసుగా. నేనంటే ఏంది అనుకున్నారు మీరు? అవి కూడా పరిష్కరిస్తున్నాను. బిల్లు పాస్ చేయించాను, వెంటనే నీళ్ళు వచ్చేస్తాయి మీకు. పరలోకం వెళ్దామని చెప్పేసి ఇప్పుడే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వస్తున్నాను. స్నానం కూడా చేయకుండా డైరెక్ట్గా ఇటే వచ్చేస్తున్నాను నేను. ఏం దూత గారు, నమస్కారం. పరలోకి వెళ్దామని వచ్చాను. నా పేరేందేమో చూడండి. మీ పేరు చెప్పండి. నా పేరు తెలీదా? హోంశాఖ మంత్రిని. నా పేరు తెలీదా? ఏమక్క చెప్పలేదా మీరు? మీ పేరు చెప్పండి. ఏం రావు. మీ పేరు ఈ జీవగ్రంథంలో రాయబడలేదు. నా పేరు రాయబడలేదా? మా తాతల ముత్తాతల నుంచి దేవసేవ చేస్తున్నాం మేము. నా పేరు లేకపోయింది దూత గారు. సరిగ్గా చూడండి మీరు. మీరెంత దేశ సేవ చేసినా మారు మనసు పొంది బాప్టిజం పొందపోతే మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడదు. నా పేరు జీవగ్రంథం లేదా? ఏమబ్బి నీకు బరిగొడ్లు ఇప్పించినాను లేదా? ఏమక్క నీకు లోన్ ఇప్పించినాను లేదా? నా పేరు లేదంటుంది దేవదూత గారు. మీరన్నా చెప్పండి సరిగ్గా చూడమని. మీరు లోకంలో ఉన్నప్పుడు ఎంతో దేశ సేవ చేశారు, కానీ దేవుణ్ణి మీరు గుర్తించలేదు, ప్రభువుని మీరు నమ్ముకొనలేదు కనుక మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదు. మీరు పరలోకానికి అనర్హులు. జీవితం నా పేరు లేదా? ఏమనుకుంటున్నారు దేవదూత గారు? ఇది ప్రతిపక్షాల కొట్ల. మిమ్మల్ని ప్రతిపక్ష వాళ్ళు హలో దూత గారు, కొంచెం జీవగ్రంథంలో నా పేరుందో లేదో చెప్పగలరా? మీ పేరేమిటి? నా పేరు తెలీదా? ఈ ప్రపంచంలోనే గొప్ప అందగత్తెని. మా ఊరికి, ఈ దేశానికి అందరికంటే నేనే గొప్పదాన్ని. ఆ ఐశ్వర్యరాయ్ కంటే కూడా నేనే అందగత్తెని. నా పేరు మీకు తెలీదా? మీరు దేశం మీద ఎంత అందగత్తె అయినా సరే మీ పేరు ఈ జీవగ్రంథంలో రాయబడాలంటే మీరు దేవుని గుర్తెరిగి మారు మనసు పొంది బాప్టిజం పొందవలసి ఉంటుంది. హో, అందుక ఓకే, నా పేరు చెప్తాను, ఉందో లేదో చూడండి. నా పేరు ఏంటో తెలుసా? మిస్ గుండ్రాయ్. మీ పేరు ఈ జీవగ్రంథంలో వ్రాయబడలేదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, అది లేదంటారేంటి? ఈ ప్రపంచంలోనే నేను ఎంత గొప్పదాన్నో తెలుసా? మా ఊర్లో కానీ, మా డిస్ట్రిక్ట్లో కానీ, ఎక్కడైనా సరే అందరు నన్ను ఎంతో గౌరవిస్తారు. కానీ మీరేంటి నా పేరు లేదంటున్నారు? నువ్వెంత అందగత్తమైనా, దేశంలో ఎంత కిరీటాలు పొందినా, ఎంత గొప్ప గొప్ప మంది చేత సన్మానం పొందినా సరే నువ్వు మారు మనసు పొంది బాప్టిజం పొందపోతే నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడదు. కనుక నువ్వు పరలోకానికి అనర్హురాలవు. ఓ మై గాడ్, నేను అనర్హురాలనేంటి? నో, నేను ఒప్పుకోను. నేను అక్కడికి వెళ్ళాల్సిందే, నన్ను వెళ్ళనివ్వండి. అయ్యో, నేను లేనంటావేంటి? నేను వెళ్ళాల్సిందే. ఓ వద్దు, రావద్దు నా దగ్గరికి. వద్దు, నో నో, నేను రాను. నేను రాను. వెళ్ళరా. ఓ, అందరు ఇక్కడే ఉన్నారా? అందరికీ నమస్కారం. నేను మీ హీరోని. డైరెక్ట్గా షూటింగ్ నుంచి ఇటే వచ్చేసాను. పరలోకం వెళ్దామని ఫ్లైట్ ఎక్కడానికి వచ్చేసాను. అందరూ చప్పట్లు కొట్టండి.
ఓ దూత గారు, జీవగ్రంథంలో నా పేరు చూడండి. మీ పేరేమిటి? నా పేరు తెలీదా? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేనే పెద్ద హీరోని. నా పేరు తెలీదా మీకు? ఓ నాకు ఎన్ని నంది అవార్డు, ఎన్ని పంది అవార్డు మీ అందరికీ తెలుసా? ఓ ఎన్ని చెత్త భూషణలు వచ్చినాయో మీకు అందరికి తెలుసా? ఓ ఏంటి దూత గారు, నా పేరు తెలీదా? నా పేరు ఖాన్, సుందర్ ఖాన్. ఈ సుందర్ ఖాన్ ఒక్కసారి చెప్తూ ఒక్కసారి చెప్పినట్టు అది మన స్టైల్. వాళ్ళ పేరు చూడండి. మీ పేరు ఈ జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. రాయబడలేదా? ఇది ఎక్కడ మోసం అండి? నేను ఎన్నో సినిమాలు తీశాను. కుంటి వీరుడు, గుడ్డి సుందరి అలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసుకోండి. అలాగే మొదల చిత్రం, తలనొప్పి, గుండె నొప్పి, బాత్రూమ్ వీరులు ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసుకోండి. నేను నా పేరు లేదు. ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు తీశాను. కుక్క తోక, కోతిమూతి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీశాను. నేను డాన్స్ చేస్తే జనాలు జుట్టు గీరుకునేవాళ్ళు. నేను డైలాగ్ చెప్తే జనాలు నిద్రపోయేవాళ్ళు. నేను పాటకి డాన్స్ చేస్తే డైరెక్ట్గా గాడిదలో సినిమా హాల్లోకి వచ్చేసేయి. ఏం చేద్దాం, మన డాన్స్ అటువంటిది. ఓ షిట్. నా పేరు ఉందో లేదో చూడండి కరెక్ట్గా. మీరు ఈ భూలోకంలో ఎంత పెద్ద హీరో అయినా సరే, మీరు బాప్టిజం పొంది మారుమనసు పొంది దేవుని గుర్తెరగపోతే దైవరాజ్యానికి మీరు అనర్హులు. ఓ నో, ఇది ఎక్కడ మోసం? నా పేరు లేదా? వద్దు రావద్దు, వద్దు రావద్దు. The great champion of WWE, Roman Reigns. John Cena. నమస్కారం. నా పేరు తెలుసుగా? పడుతున్నాయా? మీ పేరేమిటి? నా కండలు చూస్తే మీరు తెలుసుకోలేకపోతున్నారా? మీ పేరేమిటి? నా కండలు చూస్తే మీరు తెలుసుకోలేకపోతున్నారా? మీ పేరేమిటో చెప్పండి. వాళ్ళందరిని అడిగిన చెబుతారు. మీరు ఈ ప్రపంచంలో ఎంత బలాఢ్యులైనా మీ పేరు ఈ జీవ గ్రంథంలో ఉంటేనే మీరు ఈ పరలోక నా రాజ్యానికి. పేరు తెలియని వాళ్ళు ఎవరుండ్రేడా? మీ పేరు ఒకసారి చెప్పండి. నా పేరు కండల వీరుడు జాన్ సేనా. మీ పేరు ఈ జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. మీరు సరిగ్గా తెలుసుకోలేదనుకుంటా. కండల వీరుడు, నన్ను మించిన యోధులు లేడు ఈ ప్రపంచంలో. మీ పేరు ఈ జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. సరిగ్గా ఎదగండి. మీ పేరు ఈ జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. సరిగ్గా చూడండి. మీరు ఎంత బలాఢ్యులైనా భూమి మీద మీకు ఎన్ని ఛాంపియన్ అవార్డులు వచ్చినా సరే దేవుని గుర్తెరకపోతే మీరు పరలోక రాజ్యం వెళ్ళలేరు. దూత గారు, మీరు సరిగ్గా ఎతకండి. నా పేరు నన్ను మించిన యోధులు లేడండి. ప్రపంచకు పేరున్నది నాకండి. మీరు ఎంత బలవంతులు కాపాడండి, కాపాడండి. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. యేసు నీ రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. యేసునామమున ప్రభుదూతకు నా వందనములు. నా పేరు కీర్తి. జీవ గ్రంథంలో నా పేరు ఉందో లేదో దయచేసి చెప్పండి. అమ్మా కీర్తి, నీ పేరు ఈ జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది.
ఈ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడటమే కాకుండా నీ కోసం ఎన్నో బహుమతులు ఆ తండ్రి నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. భూమి మీద నీవు దేవుని కోసం ఎంతో నమ్మకంగా బ్రతికి మారుమనసు పొంది బాప్టిజం పొంది దేవుని కోసం భక్తిగా జీవించినందువలన నీ పేరు ఈ జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. తండ్రి నీ కొరకు అనేక బహుమతులు సిద్ధపరిచాడు గనుక మనము ఆ పరలోకం వెళ్దాం పదండి.